భగవద్భక్తులకి వందనం. శ్రీ గురుభ్యో నమః. గురువులకి పాదాభివందనం. మన అర్థం పరమార్థం కార్యక్రమానికి స్వాగతం. మీకు తెలిసిందే, మీకు తెలిసిన విషయాలనే అర్థాలు చెప్తూ మీకు తెలిసిన విషయాల్లో పరమార్థాలని వివరించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మామూలుగా మనం ఎప్పుడు ఆలోచించే విషయం, భగవంతుడు అంటే ఏమిటి? నమ్మకం. ఉన్నాడనే నమ్మకమే ఆ భగవంతుడు. ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నాడు. ఎలా చూడాలి? పురాణాలు వినండి, ధ్యానం చేయండి, మీలోని భగవంతుడు మీకు కనిపిస్తాడు. అంత సులభమా అంటే సులభమే. ప్రయాణం మొదలు పెట్టండి, ఆ భగవంతుడే నడిపిస్తాడు. నేను కాశీ వెళ్ళినప్పుడు రామిశెట్టి వెంకటేశ్వరరావు గారు, వెంకటశేషారెడ్డి గారు ఇలాంటి గొప్ప వ్యక్తులను కలిశాను. నేను కాశీలో ప్రతి మందిరాన్ని పాదయాత్ర చేసుకుంటూ దర్శించుకోవడం జరిగింది. నేను ప్రతి లింగాన్ని చూసుకుంటూ దర్శించుకుంటూ ఆ తన్మయత్వంలో ఓ రోజు ఇంచుమించు 30,000 అడుగుల దూరం నడిచాను. తర్వాత తెల్లారి విపరీతమైన కాళ్ళు నొప్పి. అప్పుడు నేను ఆగిపోయాను. అక్కడి నుండి నన్ను రామిశెట్టి వెంకటేశ్వరరావు గారు నడిపించడం ప్రారంభించారు. నాకు తెలియని ఎన్నో గుళ్ళని చూపించారు. చాలా అంటే నన్ను సొంత బిడ్డలాగా చూసుకున్నారు. నేను గంగా హారతి కూడా ఆయన వల్లే చూడడం జరిగింది. నేను అనుకున్నాను, గంగా హారతి అంటే ఏముంటుందిలే, హారతి ఇస్తారు, మనం రోజు ఇచ్చేదే కదా. కానీ వెళ్ళి ఓ గంట సేపు గంగా హారతికి కేటాయిస్తే ఆ గంగా హారతిలోని మాధుర్యం తెలిసింది. గంగమ్మని నాకు చాలా ఇష్టం, అమ్మ అంటే. కానీ ఆ అమ్మని సేవించే భాగ్యం మాటల్లో వివరించలేదు. ఆ భగవంతుడు కరుణిస్తే మీరు కూడా ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు గంగా హారతి దర్శించండి. ఆనందం మాటల్లో చెప్పలేము. ఇంకా వెంకటశేషారెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన ప్రెస్లో వర్క్ చేశారు, మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు పిల్లలకి భగవద్గీత శ్లోకాలు నేర్పించే కార్యక్రమంలో యూట్యూబ్లో భాగస్వామ్యం అయ్యి ఉన్నారన్నమాట. ఆయనతో మాట్లాడుతూ నాకు తోచింది ఒకటే అండి, ఇతరులని హింసించకుండా మనం ప్రశాంతంగా బ్రతకాలి. వీలైతే ఎదుటి వారికి సాయం చేయాలి అని చెప్పాను. ఆయన అప్పుడు ఒక శ్లోకం చెప్పి, ఋషులందరూ అడిగారండి, ఈ 18 పురాణాలు వినడం కష్టం కదా, దానిలోని సారం ఏమిటి అని. అప్పుడు వ్యాసుల వారు చెప్పారంట, నేను చెప్పాను చూసారా, ఇతరులకు సాయం చేయడం, ఇది అందరిలోని భగవంతుడిని చూడడం, అంతే. అంటే నాకు 18 పురాణాల సారం తెలిసిపోయింది కదా, ఇంకా నేను వినే అవసరం లేదా? వింటున్నా, తెలుసుకుంటున్నా.
అర్థం తెలిసింది, పరమార్థం తెలుసుకుంటున్నారు. పురాణాలు వినండి. వద్దిపర్తి పద్మాకర్ గారు 18 పురాణాలని చెప్పారు. అన్నీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. వినండి, యథాతథంగా చెప్తారు. మనం పురాణాలని చదవడం కంటే అలాంటి గొప్ప వ్యక్తులు చెప్తే వింటే దానిలోని అర్థం పరమార్థం మనకి ఎంతో బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వినాల్సినంత అవసరం ఏంటి అంటారా? ఉంది. పాంచాలి అమ్మ కౌరవులు వస్త్రాపరణం చేస్తుంటే తన శాయశక్తులా ప్రయత్నించింది. తర్వాత ఆ పరమాత్ముని నమ్మి పరమాత్ముని పైన భారాన్ని విడిచిపెట్టింది. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అమ్మను కాపాడడం జరిగింది. దాంట్లో నీతి ఏంటి? మనకి భారతం, భాగవతం, రామాయణం ఏం చెప్తుంది? రామాయణం ప్రతి మనిషిలో ఎంత టాలెంట్ ఉంటుందో అది వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకోగలిగితే యావత్ విశ్వాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న రావణుడిని వానర సైన్యంతో ఓడించిన ఆ రాముడి గొప్పతనం తెలుస్తుంది. ఒక స్త్రీని తనకిష్టం లేకుండా అపహరిస్తే ఇంట్లోకి దూరి మరి నీ అంతు చూస్తాం అని రామాయణం నేర్పిస్తుంది. శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది? ఒక స్త్రీని నిండు సభలో అవమానిస్తే అది ద్రోణుడైనా ఎవరైనా ఎంత మహోన్నతమైన స్థితిలో ఉన్నా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్తుంది. దీనిలోని అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకొని మీరు మీ పిల్లలకి చెప్పకపోతే ఏమవుతుంది? రాముడు కల్పితం, కృష్ణుడు కల్పితం, అవన్నీ కల్పిత గాథలు అని చెప్తారు. దానివల్ల నష్టం ఏంటి? ఎవడైనా స్త్రీని ఎలా అయినా చెరబట్టినా కాపాడడానికి ఎవడూ రాడు. మీరు ప్రయత్నించండి అని ఎదుటివాడు మీ పిల్లలకు చెప్తాడు. మీరు లేదరా, మనలోని శక్తిని తెలుసుకోండి, ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపించమని మన శాస్త్రాల్లో ఎక్కడా లేదు. ఎంత పెద్ద రాక్షసుడైనా ఎవరైనా పోరాడి ప్రాణం పోతే స్వర్గానికి వెళ్తాం. తప్పుని ఎదిరించమని నేర్పించేది మన పురాణం. అది మీరు తెలుసుకోకపోతే వాడు కొడతాడు, పడండి, హింసిస్తాడు, అనుభవించండి అని జనాలు నేర్పిస్తారు. నీ ధర్మంలోని గొప్పతనం నువ్వు నీ పిల్లలకు నేర్పించకపోతే ఈ సమాజం తనకు తెలిసిన అధర్మాన్ని మన రాబోయే తరాలకి నేర్పిస్తుంది. ఆలోచించండి. ఎత్ర నార్యేషు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అని మన పురాణాలు చెప్తున్నాయి. ఎక్కడ స్త్రీని పూజిస్తారో అక్కడ దేవతలు నడయాడతారు అని మీరు మీ పిల్లలకు చెప్పకపోతే చూస్తున్నారుగా జరుగుతున్న పర్యవసానం ఏమిటో. ఒకప్పుడు భగవంతుడు భూమిపైన ఉండేవాడు. ఇప్పుడు తాను వెలిసిన క్షేత్రాలలో తప్పితే మనం ప్రతిష్ఠించిన ఆలయాలలో భగవంతుడు ఉండడు. ప్రతిరోజు మన పురోహితులు
స్వామిని ఆవాహన చేసి ప్రతిష్ఠించి ప్రతిరోజు పిలిస్తే ఆ స్వామి గుళ్ళలోకి వచ్చి తన శక్తిని మనకు పంచి ఈ లోకాల్ని కాపాడుతుంటాడు. తెలుసుకోండి, గుళ్ళు ధ్వంసం అవుతున్నాయి. ఎందుకు ధ్వంసం అవుతున్నాయి? మనం గుళ్ళకి వెళ్ళట్లేదు. ఆ శక్తిని మనం భూమిపైకి తెప్పించట్లేదు. తద్వారా భగవంతుడు వీళ్ళని పూజించిన చోట నీకు ఉండాల్సిన అవసరం ఏంటి అని శక్తిని ఉపసంహరించుకుంటున్నాడు. కలి ఏం చేస్తున్నాడు? ఆ గుళ్ళని అక్కడి నుంచి నీలమట్టం చేస్తున్నాడు. తద్వారా భగవంతుడికి మనల్ని దూరం చేస్తున్నాడు. అందుకే మనం అధోగతి పాలవుతున్నాం. భగవంతుడు అంతటా ఉన్నాడు, కానీ మనం చూస్తున్నామా? వెతికితే కదా కనిపించేది, పూజిస్తే కదా దర్శనం ఇచ్చేది. కాళ్ళకి పారాని పెట్టుకోండి. పారానిలో దేవతని చూసే గుణాన్ని మీ పిల్లలకు నేర్పించండి. పారాని అంటేనే తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. చెప్పండి. ఎందుకంటే నేటి సమాజంలో మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనం చెప్పడం ముఖ్యం, అవసరం. లేదంటే కలి ప్రభావంతో ఉన్న నేటి కాలంలోని కలిపుత్రులు పుత్రికలు విషాన్ని మీ పిల్లలకు నేర్పిస్తారు. విషయాన్ని మీరు నేర్పిస్తారో, విషయాన్ని జనాలు నేర్పించే అవకాశాన్ని కల్పిస్తారో మీ ఇష్టం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.